నమస్తే టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత వెంటనే 1/4/2015 రావాల్సిన వేతనం ఇదే మీ రాజ్యం ప్రభుత్వం కేసీఆర్ నియంత్రిత పాలన नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं राज्यम इदे मी राज्यम दोंगल राज्यम दोगड़ी राज्यम इदे मी राज्यम नहीं चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा हमारे मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा हमारे मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा हमारे मांगे नहीं मिले तो भैया नहीं चलेगा సమ్మెకు సంఘీభావంగా మన ప్రాంత ఎమ్మెల్సీ గారు వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే వీరు శాసనసభ్యులు ఉన్నప్పటి నుంచి డిపో ఇక్కడ స్థాపించారు. అప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయో ఇప్పటికి కూడా గన్నే బస్సులు ఉన్నాయి. మనం ఏమైందంటే ఉద్యమం చేసినాం. ఈ ఉద్యమం ఎందుకు చేసినాం అంటే మనకు తెలంగాణ సెపరేట్ కావాలని చేసినాం. దేని కొరకు చేసినాం అంటే మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు రావాలని మనం సకల జనుల సమ్మె చేస్తేనే, ఆర్టీసీ వాళ్ళు సకల జనుల సమ్మె చేస్తేనే ఈ మనకు తెలంగాణ వచ్చింది తప్ప మన వ్యక్తిగా వేరే విషయంలో రాలేదు. అప్పుడు ఏం చెప్పిండంటే కేసీఆర్ గారు కార్మికులకు ముళ్ళు గుచ్చుకుంటేనే పంటితోటి తీస్తున్నాయి అని అన్నాడు. ఇప్పుడు మేము సమ్మె గత 6 ఏళ్ళుగా మరి రిటైర్డ్ అయిన ఉద్యోగుల ప్లేసులలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఇప్పుడు మీకు ఉద్యోగాలు లేవు, ఇప్పటికే ఎక్కువైపోయారు, ఉన్నాయని ప్రైవేట్ చేయాలి తప్ప మీకు ఇంకా ఉద్యోగాలు పెంచే ప్రసక్తే లేదు అంటాడు. మరి జీతభత్యాల సవరణ చేయమని అడిగితే మీకు జీతాలు ఇప్పటికే నిన్న వలికిన మాటలు అయితే అది ఇంటే కుక్క కూడా నవ్వుతుందండి. 50,000 జీతం అట, 50,000 జీతం ఇస్తుండట. ఆయన ఇంట్లోకి వెళ్ళిస్తురా. ఇప్పటికీ ఏ మంత్రి అయినా కానీ మేము ఛాలెంజ్ చేసి ఒక 10వ తరగతి చదివిన కార్మికులుగా చెప్తున్నా, ఏ మినిస్టర్నైనా నీ ఇంటికి పిలిచి ఈ సమస్యల గురించి మాట్లాడు అన్నావా? ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏ మినిస్టర్ అయినా నిన్ను కలుస్తుండా నీ ఇంటి పాలేరు లెక్క దింపుకుంటున్నావు తప్ప నువ్వు ఎవరితోటి ఏ సమస్యల గురించి మాట్లాడతలేదు. రైతులు అప్పు మాఫీ అడగలేదు. ఇది ప్రజానికానికి దగ్గరున్న సంస్థ. ఎందుకంటే ప్రజలకు ఫ్రీగా దింపు బస్సులు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. దేనికి? ప్రతి పల్లెకు బస్సు పంపుతా ఉన్నాం, ప్రతి తండకు బస్సు పంపుతా ఉన్నాం. ఒక్క బస్సు ఉన్న ప్లేస్లో 4 బస్సులు పంపుతాను. మీరు ఇప్పుడు 200 మంది ఎక్కకురా, నేను 50 మంది దింపడానికే బస్సు చెప్తా అన్నాను. మన ప్రభుత్వం వచ్చిన వాళ్ళే బంగారు తెలంగాణ తెస్తా అన్నావు. మరి ప్రజానికానికి మేము విన్నవించుకునేది ఏంటంటే అప్పుడు 5 బస్సులు నడిచినాయి, ఇప్పుడు 3 బస్సులు నడుస్తున్నాయి. మరి అప్పుడు జనం పెరిగినరా ఇప్పుడు తగ్గినరా మాకేం అర్థమవుతలేదు.
ఒక్కొక్క బస్సు చూస్తే మన కొండగట్టు జరిగిన దుర్ఘటన చూస్తే 130 మంది ఉన్నారు వాస్తవానికి. అప్పటి నుంచి ఇప్పటిదాకా జగిత్యాల డిపోలో 6 బస్సులు తగ్గిపోయినాయండి, ఇంకా పెంచకపోగా తగ్గినాయి. అంటే ఉద్యోగులను భర్తీ చేయాలి, కొత్త బస్సులను తీసుకురావాలి, మరి సంస్థను ఇంప్రూవ్ చేయాలనే ఆలోచన వారికి లేదు. ఎంతసేపు మన ప్రగతి భవన్ తీసుకోవాలి, ఉన్న బిల్డింగ్ కూలగొట్టి కొత్తది కట్టాలి, దీనికి ఫండ్స్ వస్తాయి దానికి ఫండ్స్ వస్తాయి. మన వాళ్ళు దగ్గర వాళ్ళు డెవలప్ కావాలి తప్ప ఈ తెలంగాణ వెనుకట రాజకీయంలో మన రజాకార్ల పాలన అందరూ ఎప్పుడు మాకు తెలియకపోవు. ఆ రజాకార్ల పాలన ఎట్లుందో ఇప్పుడు కూడా గట్టినే జరుగుతుందని మాకు సంఘీభావం తెలుపడానికి వచ్చిన జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి అవకాశం ఇచ్చిన ఈ జగిత్యాల డిపోలో 567 మంది కార్మికులకు 5,560 కార్మికులకు మేమంతా రోడ్డెక్కిన అన్నాడు మన కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ గారు ఆనాడు మన ఉద్యోగం లోపల పాల్గొన్నప్పుడు మీకు 41 రోజుల సమ్మె వేతనానికి సంబంధించిన జీత వేతనం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆనాటి సకల జిల్లా సమ్మె లోపల ఉన్న జీతాలు మాత్రం మాకు ఇప్పటి వరకు వినడం జరగలేదు. ఆనాడు మనం చేస్తున్న పోరాటంలో ఫలితంగా కరీంనగర్లో కానీ హైదరాబాద్ కానీ 2 చోట్ల మన కేసీఆర్ గారు మీకు నా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మన తెలంగాణ వస్తూ ఉంటే నీకు ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పిండు. కానీ ఈనాటి పాలన కంటే మనకు సమైక్యాంధ్ర పాలన లోపల చాలా బాగా జరిగింది. ఆర్టీసీకి మేలు జరిగిందంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి లేదా కాంగ్రెస్ పాలన లోపల చాలా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. మన కేసీఆర్ కంటే ఆంధ్ర వాళ్ళు చాలా గొప్పగా పాలించారు మన రాష్ట్రాన్ని. ఆనాడు 4 రోజులు సమ్మె చేస్తూ ఉంటే పూర్తి జీతంతో ఇవ్వడం జరిగింది. మరి ఈనాటి వరకు మనం ఈ ఉద్యోగంలో కూడా పాల్గొన్నప్పుడు ఈ ఫలితాలు ఎవరికి చెందినాయంటే కేవలం కల్వకుంట్ల కుటుంబానికి చెందినది తప్ప ఏ వ్యక్తి కూడా చెందలేదు. వాస్తవంగా నేను అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని, అదే వెల్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చెప్తున్నాను. ఆనాడు ఎందుకంటే గడిల పాలన ఎట్టున్నదో ఇవాళ మన కేసీఆర్ పాలన అదే విధంగా ఉన్నది. ప్రతి ఉద్యమకారుని ప్రతి ఘోరాతి ఘోరంగా అణచివేస్తుండు. భవిష్యత్తులో కూడా నేను అన్ని ఉద్యోగ సంఘాలకు నేను వినతి చేస్తున్నాను. 54,670 మంది ఉన్న ఆర్టీసీ కార్మికులను మమ్మల్ని అనగదొక్కుతుండు. ఈ భవిష్యత్తులో కూడా మీ 5,000, 10,000 ఉన్న కార్మికులను మాత్రం చాలా ఘోరంగా అనగదొక్కుతాడు. కాబట్టి దయచేసి మీరంతా మాకు సహకరించండి. భవిష్యత్తులో కూడా మీకు సహకరిస్తాం. ఈ విధంగా మాకు ఆశించిన మా సంఘీభావం వచ్చిన మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా కృతజ్ఞతలు. మా ప్రధానమైన డిమాండ్ దీంట్లో మేము రోజు చెప్తున్నాము. ఈ రోజుకు 3 రోజులుగా మేము సమ్మె చేస్తూ ఉన్నాము. సమ్మె చేసినా కానీ బస్సులు బయటకు పోవడం జరుగుతుంది. మరి పోవడం జరుగుతుందంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువైపోయింది. ఆ పాలన కార్మికుల పట్ల మీరు మాకు ఏం మేలు చేస్తున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాము గవర్నమెంట్ను. మాకెందుకంటే మా సమస్య పరిష్కరిస్తే ఈ సమ్మె అనేది ఉండదు. మా సమస్యలు అడిగితే ఏమంటున్నాం అంటే ఈరోజు మీరు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పడం జరుగుతుంది. అది చట్టవిరుద్ధం ఎప్పటికీ కాదు. మేము సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మెను ఎప్పుడు కూడా మేము కావాలని చేయము. సమ్మెను ఆర్టీసీని మా దృష్టిలో పెట్టుకొని ప్రజల సహాయార్థమే మేము చేస్తున్నాం తప్ప వేరే మా అవసరాల కొరకు కాదు. ఆర్టీసీ కాపాడాలంటే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళు మా సమ్మెకు మద్దతు ఇచ్చి మమ్మలను సమ్మె చేయకుండా మీరు మా మీద కాదు చేసేది, మా మీద కాదు చేయకుండా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద మీరు దౌర్జన్యం కానీ ఏది చేసినా కానీ మమ్మల్ని కాపాడి సంస్థను కాపాడడమే మా లక్ష్యం అని చెప్తున్నాము. ఇప్పుడు మా ఈరోజు కేసీఆర్ గారు ఉద్యోగులను తొలగిస్తున్నా అని చెప్పి నిన్న మళ్ళీ విధిలోకి తీసుకుని అయ్యా కేసీఆర్ గారు మీరు నియంత్రిత పాలన అందరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మేము మీ కొరకు తెలంగాణ ఉద్యమంలో జీతాలు పోగొట్టుకొని సకల జైలు సమ్మె ఇదే దసరా జైల్లో చేసినప్పుడు ప్రజలకు ఏ ఇబ్బంది కలగలేదు. ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని మాట్లాడుతారు. ఇప్పుడు సమ్మె చేస్తే ప్రజలకు ఇబ్బంది అని కలుగుతారు. మీరు ఎన్ని రకాలుగా చేసినా కూడా మా యొక్క కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాము. మేము చట్టబద్ధంగానే మీకు నోటీసులు ఇచ్చి మాతో ఎలాంటి చర్చలు జరపకుండా కూడా మేము విధుల్లోకి తీసుకోమని మీరు సీఎం హోదాలో మీరు ఇంతకుముందున్న ఏ సీఎంలు కూడా జోక్యం తీసుకోకుండా సమస్యలు పరిష్కరించి మీరు స్వయాన ఏ చర్చలు లేకుండా ఈ విధిలోకి తీసుకోమని స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇంకా మా యొక్క కార్యక్రమాలు భవిష్యత్తులో జేఏసీగా ఉద్యోగం చేస్తామని మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా ఆర్టీసీ కార్మిక సోదరులు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన సంవత్సరానికి ఒకసారి మన దసరా పండుగ వస్తుంది. మన వారి యొక్క బతుకు తెరువు కోసము వారు రేపు మా కార్పొరేషన్ ఏమవుతుంది, మా కార్పొరేషన్లో మా జీవనోపాధి ఏమవుతుంది అన్న ఒక ఉద్దేశంతో నెల రోజుల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవ వివిధ హోదాల్లో ఉన్నటువంటి యూనియన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరూ కూడా సమ్మె నోటీస్ ఇచ్చి అయ్యా మాకు పరిష్కారం చేయాలి, పక్క రాష్ట్రము పేద రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో బట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ యొక్క సంస్థను ప్రభుత్వం విలీనం చేసినారు. వారి యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసినారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బట్ట మేము సమ్మె ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో మీరు ఏ పిలిపిచ్చినా ఏ కాలిచ్చినా
ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు 50,000 మంది, సుమారు 50,000, 54,000, 57,000 మంది మన ఉద్యోగాలు పోవు, మనకు ఎలాంటి ఇబ్బంది కాదు. దానికి అన్ని విధాలా మీకు మేము అండగా ఉంటాం అనే విషయానికి కార్మికులకు సంఘీభావం తెలియడానికి ఈరోజు జీవన్ రెడ్డి గారు మేమందరం మా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా రావడం జరిగింది. ఈరోజు సుమారు 90% మంది ఆర్టీసీ కార్మికులు ఉన్న వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, దళిత వర్గాల వాళ్ళు, అగ్రవర్ణ కుటుంబీకులు. రెక్కాడత తప్ప డొక్కాడది. కష్టంతో చూసిన వాళ్ళము, కింది స్థాయికి వచ్చిన వాళ్ళం మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు మీకు పార్టీకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉన్నాము. ఈరోజు అదేవిధంగా మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ కార్మికుల పక్షాన మా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మేమందరం కూడా మీ ఏరియా పిలిపించిన మీ అందరం ఏర్పడుతున్న విషయాలు కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఈ కేసీఆర్ ఎంత పిరికోడంటే మనం అందరం ఎదురు తిరిగిన రోజు ఈ పండుగలు 3-4 రోజులు అయిపోయి మీరు ఏ కాలు ఇచ్చినా కూడా మా జీవన్ రెడ్డి గారి సారథ్యం లోపల మీ అందరూ మేము కూడా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మీకు అండగా ఉంటామని డొక్కాడ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఆ సమ్మెకు మద్దతుగా అన్నా అంటే నేనున్నా, తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేస్తా. మీ యొక్క దృష్ట్యా, మీ యొక్క సమస్యల దృష్ట్యా గతంలో ఆర్టీసీ డిపో లేకుండే, గతంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లేకుండే, మీ సమస్య కొరకు నేను పోరాటం చేస్తా, మీ సమస్యలో నేను పాల్గొంటాను వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు, గిరి నాభూషణం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్టీసీ కార్మిక సోదరులారా, సోదరుమాన అందరికీ కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నో హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ కూడా కనీసం ఒకటి కూడా రాష్ట్రం ఏదైతే ఆర్టీసీ కార్మికులు పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కేసీఆర్ వాళ్ళ జీతాలు పెంచాలంటలేదు. వారు నీకు జీతం 40,000 కావాలి, నీకు 4 లక్షల రూపాయల జీతం కావాలి, కానీ వాళ్ళకు 1 రూపాయి కూడా అవసరం లేదా? మరి ఈ సందర్భంగా వారిని ఏం కోరతలేరు. వారు ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. గతంలో కూడా ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకొని అందరికన్నా ఎక్కువ ఫిగ్మెంట్ ఇచ్చినటువంటి నువ్వు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్టీసీని గవర్నమెంట్లో కలుపుకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కలుపుదామని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారు ప్రశ్నించడానికి మీరు ఏదే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళను విధులు నిర్వహించినటువంటి కార్మికులను విధులను తీసేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. కేసీఆర్ మాకు ప్రశ్నించే గొంతుగా ఈ ప్రాంతం నుంచి వచ్చింది కేసీఆర్. ఆ ప్రశ్నించేటువంటి గొంతు జీవన్ రెడ్డి గారి రూపంలో శాసనసభ మండలిలో వచ్చింది. తప్పకుండా ప్రశ్నిస్తాం, నీ మెడలు వంచుతాం, మీ మెడలు వంచి ఈ కార్మికులకు సమస్యను పరిష్కరించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాను కేసీఆర్. అదేవిధంగా కేసీఆర్ ఏదైతే ఉందో నువ్వు డీజిల్ ఏదైతే నష్టపోతుందని చెప్పి నష్టాలు ఉందని చెప్పి అంటున్నావు ఆర్టీసీని. ఏది ఏమైనా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా కార్మిక కొంచెం కింది కనవాలి సార్, తల కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఆనాడు సకల జనుల సమ్మెలో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా నిలబడి వారితో పాటుగా సింగరేణి కాలరీస్ కార్మికులే కానివ్వండి, విద్యుత్ సంస్థకు చెందిన కార్మికులే కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వీళ్ళ నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో ఉపాధి అవకాశాలు మెరుగు కావడంతో పాటుగా కార్మికుల శ్రేయస్సు కొరకు ఏదైతే ఉందో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడే అవకాశం ఉంటుందనే భావనతోని ఆనాడు మరి ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏదైతే ఉందో ఒక నియంత్ర పాలనలో, ఒక రాచరిక పాలనలో వీళ్ళ ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్థకం చేసే విధంగా కార్మికుల హక్కు అయినటువంటి సమ్మె, వీళ్ళ ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పి ఎవరు కూడా భావించరు.
సమ్మె అనేది కార్మికుడికి చివరి అవకాశం, చివరి అస్త్రం అని చెప్పండి. అటువంటి చివరి అస్త్రం ఏదైతుందో కార్మికుడు తన హక్కుగా భావించేటటువంటి ఒక సమ్మెకు పోయే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పురిగొల్పి, వాస్తవంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఈ నిరవధిక సమ్మెలో పోవడం జరిగిందని చెప్పంటే దీనికి కేసీఆర్ గారే నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నాయి. వీళ్ళు మీరు ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో పోతున్నది, నష్టాల్లో పోతున్నది. దీనికి ఎవరయ్యే బాధ్యులు? నిజంగానే మా కార్మిక సోదరులు డ్రైవర్లే కానీ, కండక్టర్లే కానీ, మెకానిక్స్ కానీ, శ్రామిక్స్ కానీ, హెల్పర్స్ కానీ, వీళ్ళ కార్మిక సోదరులే కానీ నష్టాన్ని బాధ్యులైనట్టయితే వీళ్ళు మీరు ఏ చర్య తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పండి. అదే ఇవాళ ప్రభుత్వ వైఫల్యంతో, అదే మీ నిర్వహణ లోపంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాలు ఊబిలోకి నెట్టబడ్డట్టయితే మరి కేసీఆర్ గారు బాధ్యత వహిస్తారా? ఒక్కసారి ఏదైతుందో మా కార్మిక సోదరుల నాయకులతో మీరు చర్చకు సిద్ధంగా అండి అని చెప్పంటున్నాను. నేను యావత్ కార్మిక లోకం మరి ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు తావు లేకుండా యావత్ కార్మిక శక్తులన్నీ కూడా ఐక్యంగా నిలిచి వీళ్ళ చివరి పరిస్థితులలో ఈ ఉద్యమానికి బాట వేయడం జరిగిందని చెప్పంటున్నా. ఏమనంటే నష్టాల్లో ఉన్నది. ఈ నష్టాల్లో ఉండే బాధ్యత నువ్వు కాదా అని చెప్పంటున్నా. నేను రాష్ట్రం ఏర్పడ్డ నాడు డీజిల్ ధర 48 రూపాయలు ఉండే అంటున్నాను. ఇవాళ ఎంత ఉందే? 73-74 రూపాయలు అని చెప్పంటున్నాను. ప్రతి లీటర్ మీద 25-26 రూపాయలు డీజిల్ ధర పెరిగిందని చెప్పంటున్నా. పెరిగిన డీజిల్ ధరపై నువ్వు జిఎస్టీ వస్తు పన్ను రూపాయలు ఏదైతే ఉందో ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప పెరిగిన డీజిల్ ధర యొక్క ఆర్థిక భారాన్ని మరి సంస్థ భర్తీ చేయడానికి నువ్వు ఏమైనా తోడ్పడ్డావు అని చెప్పి అడుగుతున్నాను. ఇలా మోటార్ వెహికల్ ట్యాక్స్ దాదాపు ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థతో ముక్కుపిండి వసూలు చేస్తున్నాం చెప్పి అంటున్నాను. కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి వీళ్ళ మోటార్ వెహికల్ ట్యాక్స్ పన్ను రూపాయలు ఏదైతుందో 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. ప్రతి సంవత్సరం నువ్వు వీళ్ళ సంక్షేమ కార్యక్రమాలు, బస్ పాస్ కన్సెషన్, వెల్ఫేర్ ప్రోగ్రామ్ సంతోషం నాయన, మేము కూడా తోడుంటాం. కానీ నువ్వేదైతుందో వెల్ఫేర్ ప్రోగ్రామ్ ప్రకటిస్తావు, మరి ఆర్థిక భారాన్ని సంస్థకు భర్తీ చేసే బాధ్యత మీద ఉండదానే? వెల్ఫేర్ ప్రోగ్రామ్ యొక్క ఆర్థిక భారం ప్రతి సంవత్సరం దాదాపు 500 కోట్లు ఉంటుందని చెప్పంటాడు. అంటే వాళ్ళు డీజిల్ పెంపే కానివ్వండి, మోటార్ వెహికల్ ట్యాక్సీ పన్నే కానివ్వండి, వీళ్ళ సంక్షేమ కార్యక్రమాల నెపంతో ఏదైతుందో వీళ్ళ కన్సెషన్ యొక్క ఆర్థిక భారాన్ని సంస్థపై మోపడంతో వీళ్ళ నష్టాల కారణమని చెప్పి అంటున్నాడు. నువ్వు వాస్తవాన్ని ఏదైతుందో కప్పిపుచ్చే విధంగా సమాజం దృష్టి లోపల మా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులను దోషులుగా నిలబెట్టే విధంగా చెప్పండి. నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం చెప్పంటున్నా. నేను నాకు 4 దశాబ్దాల ప్రజల వయసు లేదో చెప్పంటున్నా. వాడు అచ్చుడే ఏదైతున్నదో ఆర్టీసీ కార్మికులు నా కన్న పిల్లలు అంటోళ్ళు. మా నాయన ఏదైతుందో ఒక మాట ఇచ్చిందంటే ఏ విధంగా మాట తప్పకుండా మడమే తిప్పకుండా కార్యక్రమాలు అమలు చేసిందో నేను కూడా అమలు చేస్తా అని చెప్పని వీళ్ళ ఆర్టీసీ సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా తక్షణమే నిర్ణయం తీసుకొని విధి విధానాలు రూపొందించడానికి కమిటీ ఇచ్చిండని చెప్పండి. మనం ఏం అడుగుతున్నాం అమ్మా? కాలం చెల్లిన బస్సుల స్థానే కొత్త బస్సులు ప్రవేశపెట్టమని చెప్పండి. కన్నెండ బస్సుల స్థానే కొత్త బస్సులు ప్రవేశపెట్టమని చెప్పి తప్పానమ్మా? కొండగట్టు బస్ ప్రమాదానికి కారకులు ఎవరే? ఈ ప్రభుత్వం కాదా అని చెప్పంటున్నా, ఈ యాజమాన్యం కాదా అని చెప్పంటున్నా. మన ఆర్టీసీ కార్మిక సోదరుడు ఒక డ్రైవర్ కూడా అందులో అసూలు బాసిండని చెప్పంట. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఆయన సాధారణంగా లభించే ఒక పదవి విరమణ
రావాల్సిన ఆర్థిక వనరులు తప్ప ఒక్క రూపాయి ఇచ్చినారా? ఆడ మనిషి కాదా? ఆయన చేతికి ఏదైతుందో అనుమతి అయిన రూట్లో బస్సు నడిపోని చెప్పని కండెమ్డ్ బస్సు ఏదైతుందో కాలేజీల బస్సు ఆయన చేతికి ఇచ్చి నువ్వు 70 మంది మ్యాక్సిమం ఎక్కే బస్సులో 120 మంది కుక్కి అటు 65 మంది అటు వాయిరి పాపం, ఈయన ఇటు వాయి. ఎవడు బాధ్యుడు దీనికి తల్లి అంటున్నా? ఎవడు బాధ్యుడు అంటున్నా? నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పంటు, ఈ యాజమాన్యం కాదా అని చెప్పంటు నేను దయచేసి ఏదైతుందో కాలం చెల్లిన బస్సులో స్థానే కొత్త బస్సులో ప్రవేశపెట్టడం ప్రభుత్వం యాజమాన్య బాధ్యత అని చెప్పండి. ఇంతవరకు కాలం చెల్లిన బస్సులను ఎట్లెట్లా తొలగించడం దొరుకుతుందో ప్రైవేట్ కళ్ళకి అప్పచెప్తున్నాం. కొత్త బస్సుల కొనుడు ఏదైతే పూర్తిగా బంద్ పెట్టేసిండమ్మా, కొత్త నియమాలు పూర్తిగా బంద్ పెట్టేసిడు తల్లి. నువ్వే చెప్పినావు కదా నాయన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే ఇవాళ ఉద్యోగాల కల్పనకు ఏదైతుందో మనకు అవకాశాలు మెరుగైతాయని చెప్పారు. ఇలా రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడిస్తే ఆర్టీసీలో ఒక్క నియామకం చేసినాడబ్బా. ఇవాళ పేపర్లో ప్రకటన రాండ్రీ అని చెప్పని ఏమైనా మేమేం చెప్తున్నావే? మీకు అదే చేయన్నావు. ఇవాళ నువ్వు చేస్తా అంటున్నావు మా కార్మికుల కోపంతోనో ద్వేషంతోనో మా కార్మికులను సమ్మె విఫలం చేయాలని చెప్పని పొరపాటు బిడ్డ అని చెప్పి అంటున్నా. ఈ నియామకాలతో తాత్కాలిక ఉద్యోగస్తులతో ఏదైతుందో ఈ సమ్మె విఫలం కాదు, సమ్మె మరింత బలోపేతం అయితే చెప్పంటున్నా. దాదాపు 9,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయమ్మా, 9,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగస్తులు సేవలు అందిస్తున్న ఒక సంస్థ మన ఆర్టీసీ సంస్థ అంటున్నా. ఈ ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కొరకు మీరు చేపట్టబోయే ఏ కార్యక్రమాన్ని కానివ్వండి చెప్పంటున్నామా. నేను ఆర్టీసీ సంస్థ మొత్తం జాతీయ స్థాయిలోనే ఉత్తమ నిర్వహణ కార్పొరేషన్గా అవార్డులు అందుకుందామా, జాతీయ స్థాయి అవార్డులు అందుకుందామా అంటున్నాం. మన దేశంలో ఏదైతుందో పర్ లీటర్ 5.2 కిలోమీటర్ యూజ్ ఉంటే రన్నింగ్ ఉంటే మనం 6 కిలోమీటర్ నడిపి చూపెట్టాం. 6 కిలోమీటర్ నడిపి చూపెట్టాం. టైర్ యూజింగ్ ఏదైతుందో జాతీయ స్థాయిలో 150,000 కిలోమీటర్లు ఉంటే మనం 2,20,000 కిలోమీటర్లు నడిపి చూపించాలి. ఎక్కడ కార్మికు నిర్లక్ష్యం అని చెప్పంటున్నాను నేను. నిజంగానే ఆర్టీసీ సంస్థ నష్టాన్ని గట్ట కార్మికుల నిర్లక్ష్యం అయినట్టయితే మేము తల వంచి ఇవాళ ఏదైతుందో మీ సమ్మె ఉపసంహరించడమే కాదు, ఇవాళ మళ్ళీ సమ్మె గురించి కాదు, మా జీతాల గురించి కాదు, వీళ్ళ గురించి మాట్లాడమని చెప్పారు. కానీ వీళ్ళు ఈ సంస్థ నష్టానికి ప్రభుత్వ పర్యవేక్షణ కారణమైనట్టయితే, ప్రభుత్వ పర్యవేక్షణ బాధ్యులైనట్టయితే నువ్వు తల వంచి మా కార్మిక లోకానికి క్షమాపణ చెప్పి సత్వరమే ఈ ఆర్టీసీ సంస్థ ప్రభుత్వం విలీనం చేసేదో ప్రకటన చేయాలని చెప్పండి. ఒక జ్యుడిషియల్ పత్తు న్యాయస్థానం ఒక ఏదైతుందో జడ్జి ఆధ్వర్యం లోపల లెట్ us have a debate of it. రమ్మని మీ సోమేష్ గారు రమ్మని చెప్పాను, రమ్మని మీ సోమేష్ గారును, ఆయన ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఉన్నాడు కదా, ఆయన రమ్మని చెప్పాను. ఎవరితో రాని చెప్పంటారు, చర్చించని చెప్పంటారు మా కార్మిక నాయకులతో. మా కార్మికుల యొక్క నిర్లక్ష్యం ఈ సంస్థ నష్టానికి ఒక్కడి చూపెట్టండి, మేము తప్పని చెంపలేసుకుంటామని చెప్పండి. నీ ఉద్దేశం నిర్లక్ష్యం కూడా అన్నా నేను, నిర్లక్ష్యం కూడా అన్నా నేను. వీళ్ళ కేసీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా ఒక సంస్థను నిర్వీర్యం చేసి దీన్ని ప్రైవేటీకరణ చేయాలి, కుట్రలో బాగా ఈ కార్యక్రమాన్ని తెర మీద పట్టుకోవచ్చు. అదే ఇవాళ వెలుగు చూస్తుందని చెప్పండి. కానీ మీరు ఏమాత్రం కూడా వినవలసినటువంటి అవసరం లేదు. కేవలం రాజకీయ పార్టీలే కాదు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నటువంటి యొక్క ఏ ప్రజాస్వామ్య వాదైనా యావత్ తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటుందని చెప్పని నేను మనవి చేస్తూ, ముఖ్యంగా జగిత్యాల డిపో కార్మికులకు సంబంధించి నాకు మీతో ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదే. నా ప్రజా జీవితం ఆరంభం ఆనాటి నుండి నేటి వరకు కూడా మీతో నాకు అనుబంధం ఉందన్నమాట. జగిత్యాల ఒక డిపో ఏర్పాటు చేయబడి ఈ ప్రాంత ప్రయాణికానికి రవాణా సౌకర్యం మెరుగుపడాలని చెప్పని ఆనాడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఆనాడు ఎండీ వ్యతిరేకించిండు. 30 కిలోమీటర్ల దూరంలో డిపో ఎట్లా పెడతారా అని చెప్పని నేను చెప్పి కొట్లాడి నేను అసలు జగిత్యాల డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన డిపో ఏదైతుందో దాన్ని అక్రమంగా కోర్టులో తరలించిండ్రు. జగిత్యాల ఇది రైట్ ప్లేస్
అని చెప్పని జగిత్యాల డిపో పెట్టించినామని చెప్పండి. నాకు మీతో ఉన్న అనుబంధం అది ఇవ్వాలది కాదు తల్లి అంటూ నేను నా ప్రజా జీవితం ఆరంభం నుండి నాకు మీతో అనుబంధం పెనవేసుకుందామని చెప్పంటారు. రేపు ఏ సమయంలో ఏ విధమైనటువంటి యొక్క ఆటంకం ఎదురైనా నేను ఎప్పటికీ మీ తోడు ఉంటా అని చెప్పి మరొక్కసారి మనం చేస్తూ జై ఆర్టీసీ, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత.